నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం మొదలైందా? ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే ఆయనలో తెలియనటువంటి ఒక అలజడి మొదలైందా అంటే అవునైనటువంటి సమాధానం వినిపిస్తోంది. ఒంగోలులో జరిగినటువంటి సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ తనకి ఓటమి అంటే భయం లేదని, తాను ఓడిపోతే తను ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు కంటిన్యూ చేయాలి అనేటువంటి మాటలు ఆయన మాట్లాడడం జరిగింది. సో మరి ఓటమి భయం లేకపోతే ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సో జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే ఉన్నారు, భయం ఆయనలో మొదలైంది అనేటువంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒంగోలులో జరిగినటువంటి సిద్ధం సభలో కూడా ఆయన నేను ఓడిపోతే చంద్రబాబు తన పథకాలను కంటిన్యూ చేయాలని, అలాగే ఓటమంటే తనకి భయం లేదు అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి రిపోర్ట్స్ కూడా ఇచ్చాయి. అందులో ఆయన ఓడిపోతారని ఉందన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో నిజంగా జగన్మోహన్ రెడ్డికి భయం లేదా, లేకపోతే భయం ఉన్నట్టు బయటికి నటిస్తున్నారా, లేనట్టు నటిస్తున్నారా, అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పదవి బాధ్యతలు చేపట్టినాడు. ఆయన ఆశించింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే 30 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉండాలి అని చెప్పని కలగన్నారు. మరి అంతటి సుదీర్ఘ లక్ష్యం 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగాలి, ప్రజామోదం, ప్రజల మన్నన పొందాలి అని ఆశించడం తప్పుపట్టం ఎవరు కూడా. కానీ దానికి తగిన పరిపాలన దక్షత, పరిపాలన సామర్థ్యం ప్రదర్శించాల్సిన బాధ్యత ఆయన మీద. ప్రజలు ఒక నాయకుడిని ఒక ఎన్నికల్లో నెగ్గించి ఆయన పరిపాలన చూసి మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలి అని అంటే ప్రజలలో ఆ విశ్వాసాన్ని కొనసాగించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. కానీ 30 సంవత్సరాల అధికారంలో ఉండాలి అని ఆశించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల కాకముందే అస్త్ర సన్యాసం చేసినట్టుగా మాట్లాడుతున్నారు అని అంటే ఒక రకంగా ఇది స్ట్రాటజీ అయింది. అంటే ఆయన ఏమి నేను ఓడిపోతున్నాను అని చెప్పని అంత ఈజీగా అడ్మిట్ అయ్యే నైజ్ ఉన్న నాయకుడు కాదు. చివరి నిమిషం వరకు తనకి ఉన్న అన్ని మార్గాలని, అన్ని అవకాశాలని వాడుకునే ప్రయత్నం చేసే నాయకుడు ఆయన. ఇప్పుడు ఈ వ్యూహం ఎందుకు ఎంచుకుంటున్నారు అని అంటే ఆయన దృష్టిలో ఏంటంటే నేను అద్భుతమైన సంక్షేమాన్ని అందిస్తా ఉన్నా ప్రజలకి, నేను మాత్రమే సంక్షేమాన్ని అందిస్తున్నా, నేను మాత్రమే దీన్ని కొనసాగించగలను, నా ఆబ్జెన్స్లో వేరే ఎవరు ఈ పదవి బాధ్యతలు చేపట్టినా కూడా ప్రజలకి వాళ్ళకి వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది, వాళ్ళకి దక్కే సంక్షేమం దక్కదు అని చెప్పని ఒక రకంగా ప్రజలలో వాళ్ళకు అందుతున్న సంక్షేమం దక్కదేమో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టుకుంటే అనే ఒక అభద్రతాభావాన్ని క్రియేట్ చేయడం కోసం, ఒక ఎమోషనల్ ఇష్యూగా మలచడం కోసం, ఎమోషనల్గా ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేసుకోవడం కోసం బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా. ఓకే, అంటే నన్ను గనక నెగ్గించకపోతే రేపటి రోజున మీకు ఈ సంక్షేమం దక్కదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే భారతదేశ రాజకీయాల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారితోటే సంక్షేమం మొదలు కాలేదు, జగన్మోహన్ రెడ్డి గారితోటే సంక్షేమం అంతమూ కాదు. దాదాపుగా ఇప్పుడు అమలవుతున్న చాలా సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మొదలైనవి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో 15 సూత్రాల ఆర్థిక పథకం, 20 సూత్రాల ఆర్థిక పథకాలు అని చెప్పని ఆ రోజుల్లో వారు చాలా సంక్షేమ పథకాలు కాజీలు. వాటిని తర్వాత వచ్చిన సక్సెసివ్ ప్రభుత్వాలు కొంచెం మెరుగుపరచడం, తర్వాత పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో సంక్షేమ పథకాలు అందించే విధానాల్లో మార్పు చేర్పులు వచ్చినాయి. ఒకప్పుడు ఊరు మొత్తానికి పోస్ట్ ఆఫీస్లో ఒక ఫోన్ ఉండేది, ఇవాళ ప్రతి ఇంట్లో 3-4 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మనిషికి ఒక ఫోను, 2 ఫోన్లు ఉంటున్నాయి. అదే అంటున్నా, ప్రతి ఇంటికి 3-4 మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఇవాళ. సో ఆ సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొంది ప్రజలకి అవసరాలు, సౌకర్యాలు పెరుగుతూ వచ్చినాయి. ఇటువంటి ప్రాసెస్లో ఆయన ఏంటి, నేను డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందిస్తానా అని చెప్పుకుంటున్నారు. డీబీటీ లేని రోజు కూడా సంక్షేమ పథకాలు అమలు జరిగినాయి, చాలా ఎఫెక్టివ్గా అమలు జరిగినాయి. వాలంటీర్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు, డీబీటీ, ఈ మూడింటితోటే సంక్షేమ పథకాల మొదలు కాల.
2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాడికి 200 రూపాయలు ఉండేది పెన్షన్. దాన్ని ఆయన 2000 రూపాయలు చేశారు. ఆ 2000ని 3000 చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల కాలం పట్టింది. 2019లో ఆయన పదవి బాధ్యతలు చేపట్టగానే 3000 చేస్తానని వాగ్దానం చేసి ఎన్నికలకు వెళ్ళిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమలుపరచడానికి 4 సంవత్సరాల 8 నెలల కాలం తీసుకున్నారు. ప్రజలకి ఇవేమీ అవగాహన లేని స్థితిలో లేరు. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ఖచ్చితంగా ఎన్నికలలో 2019 నాటి హానీమూన్ పీరియడ్ కాదు, ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అనేది కనుక బలమైన సంకేతం ఉంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళ వ్యూహకర్తల సర్వే ఫలితాలు అంతా ఉన్నాయి, ఆయన చేయించుకుంటున్న సర్వే ఫలితాలు అంతా ఉన్నాయి. కాకుంటే ఏంటంటే ఒక ఆర్కెస్ట్రేటెడ్ మీడియా మేనేజ్మెంట్ ద్వారా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ద్వారా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది, వై నాట్ 175, మనమే 175 గెలవబోతున్నాం, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన కుప్ప నియోజకవర్గం కూడా ఓడించబోతున్నాం అని చెప్పని ఒక మేకపోతు గాంభీర్య ప్రదర్శన చేస్తున్నారు ఆయన. 100కి 100 పాళ్ళు ఆయనకి తెలుసు క్షౌరం కాబోతుంది అని. పరిస్థితులు పరిణామాలు ప్రతికూలంగా మారుతున్నాయి అనేది ఆయనకి ఆ రియలైజేషన్ ఉంది కాబట్టి ఆయన ఇంటర్నల్గా పార్టీలో సృష్టించుకున్న సంక్షోభం ఏంటి? చాలామంది అభ్యర్థులను మార్పు చేర్పులు చేస్తూ ఉన్నారు, చాలామంది పార్లమెంట్ సభ్యులు ఆయన నుంచి దూరం జరిగిపోయారు, వివిధ హోదాల్లో ఉన్న చాలామంది నాయకులు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఆయనే స్వయంగా చాలామంది అభ్యర్థిత్వం ఆశిస్తున్న వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని తీరు చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి పరిస్థితిలో అన్నీ సవ్యంగా ఉండి ఆయనే మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే స్కోప్ ఉంటే సిట్టింగ్ ఎంపీలు ఎందుకు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు? ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం పీరియడ్ ఉంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి. ఆయన ఎందుకు దాన్ని వదులుకొని కూడా రాజీనామా చేసి వెళ్ళిపోయారు? ఇవాళ సిట్టింగ్ ఎంపీలు బాలశౌరి గారు, లావు కృష్ణదేవరాయలు గారు, డాక్టర్ సంజీవ్ కుమార్ గారు లాంటి వాళ్ళు రాజీనామాలు చేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? మేకపాటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు ఎంపీ, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది రీసెంట్గా. సో ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో 2019 నాటి హోల్డ్ ఆయనకి లేదు. ప్రజల్లో ఆదరణ, ఆయన మీద కనపరిచిన నమ్మకం ఈరోజు ప్రజల నుంచి కూడా వ్యక్తం కావట్లా. ఎందుకు? పాలకుడుగా ఆయనకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేపారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధిపరంగా ముందుకు తీసుకెళ్ళడానికి దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆనాటి ప్రభుత్వం రూపకల్పన చేసిన అభివృద్ధి ప్రణాళికల్ని ఈయన విధ్వంసం చేయకుండా యథావిధిగా అమలుపరుచుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఆయనకి ఒక సువర్ణ అవకాశం, అంటే అధికారం కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉండేది. 175 స్థానాలు ఉన్న సభలో 151 స్థానాలు దక్కడం అంటే చిన్న ఇష్యూ కాదు కదా. అంతటి భారీ మెజార్టీ ఆయనకి దక్కితే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ఆయన. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఏంటంటే నేను ఓడిపోతే చంద్రబాబు నాయుడు ఈ సంక్షేమ పథకాలు కొనసాగించాలి, ఎవరు దాన్ని మార్పు చేయడానికి వీల్లేదు, అటువంటి బలమైన ముద్ర నేను వేసానని చెప్తున్నారు. మీరు కొనసాగించారా? ఆనాటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అమలు చేసింది, మీరు దాన్ని ఎందుకు రద్దు చేశారు? అన్నా క్యాంటీన్లు. ఇవాళ పేదవాడు పట్టిన అన్నం తిని అన్నా క్యాంటీన్ ఎందుకు రద్దు చేశారు? గత ప్రభుత్వం దళితులకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం అమలుపరిచింది, మీరు ఎందుకు దాన్ని రద్దు చేశారు? గత ప్రభుత్వం వేల మంది విద్యార్థులకి విదేశీ విద్య అమలుపరిచింది, మీరు 4 సంవత్సరాల పాటు ఎందుకు రద్దు చేశారు? మీరు కళ్యాణ లక్ష్మి దుల్హన్ పథకాన్ని 4 సంవత్సరాల పాటు ఎందుకు అమలుపరచలేదు? మీరు కుల కార్పొరేషన్ తరఫున క్రెడిట్ క్యాంపులు ఎందుకు రద్దు చేశారు? 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒక్కటి కూడా క్రెడిట్ క్యాంప్ ఎందుకు కండక్ట్ చేయలేదు? గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగం మీద 68,000 కోట్లు ఖర్చు పెట్టింది, మీ ప్రభుత్వంలో 22,000 కోట్లు మాత్రం ఎందుకు ఖర్చు పెట్టారు? గత ప్రభుత్వం అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం విస్తృతంగా సబ్సిడీలు ఇచ్చింది, 90% సబ్సిడీతో పూర్తి స్థాయిలో డ్రిప్ పరికరాలు 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు, మీరు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? ఇవాళ మీరు గత ప్రభుత్వం అమలుపరిచిన సంక్షేమ పథకాలు మీరు అమలుపరిచున్నట్టయితే, దాన్ని యథావిధిగా కొనసాగించున్నట్టయితే, ప్రజల కోణంలో ఆలోచించి ప్రజలకు మేలు జరుగుతున్న పథకాన్ని రద్దు చేయకూడదన్న ఆలోచన మీరు చేస్తున్నట్టయితే, ఈరోజు మీకు రాబోయే ప్రభుత్వాలు నా పథకాలు కొనసాగించాలని చెప్పని డిమాండ్ చేయడానికైనా, అర్థించడానికైనా, ఆశించడానికైనా హక్కు ఉంటుంది. కానీ గత ప్రభుత్వం ముద్రే కనపడటానికి వీల్లేదు అని చెప్పని ఒక వివక్ష ప్రదర్శించిన మీరు
ఒక రకంగా ఆ ప్రభుత్వ అడుగుజాడల్లో నేను అడుగు వేయను అని చెప్పని రాష్ట్ర రాజధానినే సర్వనాశనం చేసిన మీరు ఇవాళ మీ సంక్షేమ పథకాలు రాబోయే ప్రభుత్వాలు కొనసాగించాలి అని అంటే వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం, వాళ్ళ నిర్ణయాధిక ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ నిర్ణయాలు చేసుకొని వాళ్ళ పథకాలు అమలుపరుస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని అమలుపరచాలని చెప్పని ఏ రోజు దాన్ని శాసించే హక్కు మీకు లేదు. మహా అయితే ప్రజల కోణంలో మీ పథకాలు లబ్ధి చేకూర్చేవని చెప్పని ఫీల్ అయితే పరిగణలోకి తీసుకుంటారేమో ఆ ప్రభుత్వాలు. అవును. సో ఈయన మాట్లాడితే ఏ సిద్ధం సభలో అయినా కానీ, ఏ సభలో అయినా కానీ, నేను ఓడిపోతే నేను ఇచ్చేటువంటి పథకాలు చంద్రబాబు కంటిన్యూ చేయాలి అనే మాటలు మాట్లాడడం. ఇంకొకటి ఏంటి అంటే, నేను ఓడిపోతే మీకు సంక్షేమ పథకాలు రావు. ఈ 2 లైన్స్ బాగా యూజ్ చేస్తున్నారు. మరి ఇది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఆంధ్ర ప్రజల్లో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.